ఆయన ఒక మాట మాట్లాడిండు. ఇది ఎంత బ్యాడ్ అంటే, ఎప్పుడు చూడు నన్ను తాటి చెట్టు ఎంత పెరిగినామంటాడు. నిన్న కూడా మాట్లాడి సరే, ఇప్పుడు ఎట్లుంటుందంటే గుజ్జు లేనోనికి తలలో గుజ్జు లేనోనికి గుజ్జునోని చూస్తే కొద్దిగా వానికి ఏమంటాం జలసీ ఉంటుంది. అట్లనే పొట్టి ఉన్నోనికి పొడుగున్నోని చూస్తే కూడా జలసీ పాడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి, వాట్ కెన్ ఐ డూ? నీకు ఆ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నిన్న జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీరికి గుజ్జు లేదు, వీడు తాటి సెట్. మరి నేను గింత అంతా పుట్టించింది సెట్ అంటారు చూడు దాన్ని, ఇప్పని చెట్లకే నిన్ను పుట్టించే దేవుడు, మరి నేనేం చేయాలి? అయితే నిన్న ఒక మాట మాట్లాడి, అంటే అందుకే చెప్పిన అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నిన్న ఆయన ఏం మాట్లాడి వీడియో పెట్టాయి ఒకసారి, నేను చెప్పిన కాల్ చేయి రెడీ పెట్టుకో. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీకు నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చిన కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు పొడుగున్నాడు అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినం. నేను ఉత్తగా చెప్తలేను. ఒకసారి స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో వచ్చింది బై, నీళ్ళే లేవాడా, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎన్నికలు వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇట్లా బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం, ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నిప్పు పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నీళ్ళే లేవటాడా. నౌ కమ్ టు దిస్ ఈస్ ద లైవ్ స్ట్రీమ్. దిస్ ఈస్ నాట్ మై స్టోరీ, నాట్ మై ఫిగర్. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీ అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమాండ్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు ఎంత ఉంది? ఇప్పుడు ఎన్ని గంటలకు? ఇది 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని వస్తాలే, నల్లొత్తే కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, లాస్ట్ 3 ఎస్టర్డే, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి.
దిస్ ఇస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసి ఫిగర్, సిడబ్ల్యూసి లెక్క. సో నీళ్లు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర, పాయింట్ ఏంటంటే గోదావరి నది పాయ కన్నెపల్లి పంప్ వైజ్ వైపు వాల్ ఉంటుంది. నది నిండుగా నీళ్ళు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్ళు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటుంది, ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్ లాంచ్ చేస్తే 3 టీఎంసీల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 టీఎంసీ ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని నీళ్లు మళ్ళీ పెట్టినాను, అది ఉంది కదా అక్కడ 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు ఒక టీఎంసీ, 11,000 అనుకుంటే దాదాపు 7 టీఎంసీల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరి.